హాయ్ టు ఆల్. ఇవాళ వచ్చిన ఎక్స్‌ప్లోరింగ్ వచ్చేసరికి పార్క్ అండి. అబ్బా! పార్క్‌లో ఏముంది అనుకుంటున్నారా? ఈ పార్క్‌లో కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ చాలా చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్తాను. ఇదొచ్చేసరికి టైమింగ్స్ వచ్చేసరికి 6-9 అండ్ మార్నింగ్ టైమింగ్స్ ఈవినింగ్ వచ్చేసరికి 4-7:30. నేను మార్నింగ్ ఎళ్ళాను. చాలా చాలా ప్లెజెంట్‌గా ఉంది. అండ్ ఈవినింగ్ పూట క్రౌడ్ అయితే చాలా బాగా ఉన్నారంట అక్కడ. అదే అంటున్నారు. ఈవినింగ్ పూట బాగా వస్తున్నారమ్మా చాలా బాగానే. అందులో ఇప్పుడు కిడ్స్‌కి కానీ ప్రతి ఒక్కళ్ళకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయే టైం అనమాట. ఈ టైంలో గనక పిల్లలు ఎక్కడికో చోటికి బోర్ కొడుతుంది అని అడుగుతూ ఉంటారు. మన విజయవాడలో వంతెన దగ్గర ఈ పార్క్ అనైతే ఉందనమాట. ఈ పార్క్ వచ్చేసరికి విజయవాడ రివర్ ఫాంట్ నేమ్ వచ్చేసరికి. ఇక్కడ రీసెంట్‌గా కట్టారండి అంటే ఎవరైనా చెప్తారనమాట. వన్ డే సరదాగా పిల్లలతో వెళ్ళాలనిపించినోళ్ళు హ్యాపీగా వెళ్ళండి, విజిట్ చేయండి. ఓకేనా అండి? విజయవాడలో ఉన్నోళ్ళు, ఆ దగ్గర ఉన్నోళ్ళందరికీ కంపల్సరీ ఈ పార్క్ అనేది షేర్ చేయండి. ఏమంటారు? ఓకేనా అండి? చాలా పెద్ద పార్క్ అనమాట. ఇది మార్చ్ 12 ఆర్ 13 నాకు కరెక్ట్‌గా తెలీదు. వన్ డే అటు ఇటుగా ఓపెనింగ్ అయితే జరిగిందని తెలుసు. అది కూడా మన విజయవాడలోకి సీఎం జగన్ గారొచ్చి ఓపెనింగ్ అయితే చేశారంట. ఇనాగ్రేషన్ అన్నది చాలా బాగా జరిగిందని చెప్పారు. నేను కూడా వెళ్ళి విజిట్ చేశాను. అందుకే మీకు వీడియో అనేది ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. చాలా చాలా బాగుందనమాట. చాలా పెద్ద పార్కు. నేను ఇంకా మీకు లాగిన్ కాకుండా చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా పెట్టేస్తున్నాను. మీరు ఎవరైనా సరే స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగుంది. ముందుకు వెళ్ళే కొద్దీ ఇక్కడ చూసారా విజయవాడ రివర్ ఫాంట్ చాలా బాగుంది కదండి. అక్కడి నుంచి వ్యూ చూడాలి. చాలా బాగుంది. మార్నింగ్ పూట నేను 6:30 ఆ టైంకి వెళ్ళాను. ఎంత ప్లెజెంట్‌గా ఉందో. నేనైతే సన్ రైజ్ అయితే క్యాచ్ చేద్దాం అనుకున్నాను వీడియోలోకి. కానీ అయితే నాకు టైం అయితే సెట్ అవ్వలేదు. ఓకే. నాట్ బ్యాడ్. ఇంకోసారి చూసుకుందాంలే అని చెప్పేసరికి ఇంకా వచ్చిన ఎక్స్‌ప్లోర్ వీడియోకి చూసినారా మార్నింగ్ పూట కాకులు ఎలా వచ్చి వాలుతున్నాయో. కాకులు వాలటం కూడా పెద్ద విషయమే అని మీరు కామెంట్ చేయగాకండి. అలా అని కాదు కదా! మార్నింగ్ పూట ఆ మార్నింగ్ వైబ్స్ కానీ, ఈవినింగ్ వైబ్స్ కానీ చాలా ప్లెజెంట్‌గా ఉంటది. చాలామంది వాకింగ్స్ గానీ ఇలా చేస్తూ ఉన్నారు. పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ. ముందుకు వెళ్తే మనకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొన్ని కొన్ని ఐటెమ్స్ అంటే ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. హ్యాపీగా ఇక్కడ చూసారా మన లయన్ 3 లయన్స్ అలా పెట్టారనమాట. చాలా బాగుంది కదండీ. చాలామంది ఇక్కడికొచ్చి పిక్స్ కూడా తీసుకున్నారు. వెనకాల వ్యూ చూసారా? ఎంత బాగుందో వ్యూ అయితే. పక్కనైతే గనక హైవే వారధనమాట. వంతెన దగ్గర. మార్నింగ్ వైబ్స్ అనమాట. చాలా ప్లెజెంట్‌గా ఉంది. మీకైతే నేను బోర్ కొట్టకుండా షార్ట్ అండ్ స్వీట్‌గా పెట్టేస్తున్నాను. అలా మూవ్ ఆన్ అవుతుంటే ఈ పార్క్ కనుక 3 టైమ్స్, 4 టైమ్స్ వాక్ చేస్తే చాలు. మన వాకింగ్ అన్నది అయిపోతది. హ్యాపీగా ఫ్రెష్ ఎయిర్ అండ్ ఫీల్ ఆఫ్ మైండ్ కూడా ఫ్రెష్‌గా ఉంటది. ఈ పార్క్ అనే కాదు ఏ పార్క్ అయినా కూడా మార్నింగ్ వైబ్స్ కింద. ఇప్పుడు సమ్మర్ కదా! పిల్లలు కూడా అక్కడికి, ఇక్కడికి అని అడుగుతూ ఉంటారు కదా! వన్ డే సరదాగా ఇది విజిట్ చేయండి. సరదాగా టైం పాస్ అయినట్టుంటది. మీరు కూడా చూసినట్టు ఉంటది. ఆల్రెడీ చూపించా కదండీ ఇక్కడ బ్యానర్ అనేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని సుస్వాగతం అని పెట్టారు. ప్లస్ ఇది చూసారా చాలా ఇన్ఫర్మేషన్ నేను చెప్పా కదండీ ఇంపార్టెంట్ అని చెప్పి. మన గ్రేట్ లెజెండ్స్ అండి వీళ్ళందరూ. వీళ్ళు ఇంత బాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మనకి లెజెండ్స్ కాబట్టి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక దాంట్లో ఫ్రీడమ్ ఫైటర్ అని, ఇంకో దాంట్లో కొన్ని కొన్ని చేయబట్టే మనం ఈరోజు ఈ పొజిషన్‌లో చాలా హ్యాపీగా ఉన్నాము. సో, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు స్వర్గస్థులయ్యారు అండ్ వాళ్ళు చేసిన మంచి పనేంటి ఇయన్నీ గూడా కిందైతే రాశారు. మన డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం గారు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు స్వర్గస్థులయ్యారు అండ్ ఆయన చేసినయి ఏంటి, న్యూక్లియర్ వెపన్స్ గురించి కానీ, ఇయన్నీ గూడా పిల్లలకి ఎప్పుడైనా ఇలాంటియి కనపడితే గనుక కంపల్సరీగా మీరు షార్ట్ అండ్ స్వీట్‌గా వాళ్ళ నేమ్స్ ఇయన్నీ మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పటి నుంచి ట్రై చేస్తే అసలంటూ మన వాళ్ళకంటూ కొన్ని కొన్ని వాల్యూస్ ఇలాంటియన్నీ తెలుస్తూ ఉంటాయి గదండీ. ఊరికనే అంత కష్టపడి వాల్స్ మీద ఇంత బాగా పెయింటింగ్స్ వేయరు గదా! డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గానీ, ఆయన లీడర్‌షిప్ క్వాలిటీస్ కానీ, ఆయన ఎలా చదువుకున్నారు గానీ, ఇయన్నీ హ్మ్. రాజశేఖర్ రెడ్డి గారు గానీ, చాలా పిక్స్ అయితే ఉన్నాయన్నమాట. పిల్లలకైతే గనక మీరనే కాదు నేను కూడా నా కిడ్స్‌కి గూడా ఈ వీడియో అనేది నేను చూపిస్తాను. వీళ్ళ గురించి నేను ఎంతో కొంత వీళ్ళకి మా పిల్లలకి బోర్ కొట్టకుండా షార్ట్ అండ్ స్వీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట.
సో మీకు గనక నా వీడియో గనక నచ్చుంటే గనక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సబ్స్క్రైబ్. ఓకేనా అండి? అండ్ ఇది చూస్తున్నారు కదండీ! ఈ పిక్స్ నేను కావాలనే తీశాను వీడియోలోకి. ఇలాంటియన్నీ కొంచెం కిడ్స్‌కి గానీ ఎవరైనా సరే ఎక్స్‌ప్లోర్ చేస్తారు. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఎంతో కొంత చెప్తారు అని చెప్పి. సో, విజయవాడ దగ్గరున్నోళ్ళు గానీ, అక్కడున్నోళ్ళందరికీ ఈ వీడియోనైతే గనక షేర్ చేయండి. సో, సమ్మర్‌లో మీకు హెల్ప్ అవుతది గదా అని చెప్పి నేనైతే గనక ఈ వీడియో అయితే వన్స్ అగైన్ అండి ఇలాంటి గ్రేట్ లెజెండ్స్‌ని పెయింటింగ్ వేసినోళ్ళకి గూడా చాలా థాంక్స్ అండి వాల్ మీద. అండ్ ఇలాంటి ఐడియా ఇచ్చినోళ్ళకి గూడా చాలా 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 థాంక్స్ అండి. ఇలా ఐడియాస్‌తో వీళ్ళ గ్రేట్ లెజెండ్స్ అండి వీళ్ళందరూ. వీళ్ళెంత గొప్ప వాళ్ళంటే మనం ఇవాళ ఈ పొజిషన్స్‌లో ఉన్నామంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా మన కోసం సాక్రిఫైస్ చేసి, అన్నీ చేసి మనకంటూ ఇలాంటి లైఫ్ రావటానికంటే ఇలాంటి గ్రేట్ లెజెండ్సే కారణం అని నా ఒపీనియన్ అండి. సో, ప్లీజ్ అండి మీ పిల్లలకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి.